జాతులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా డెవలప్ అవడం కోసము మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేశాడు. అది గుర్తుపెట్టుకోవాలంటున్నా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టుడు ఎట్లా? అన్నం పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ఆయన విమర్శిస్తే ఎట్లా? తిన్నది కూడా మర్చిపోకూడదు కదా, మనము అన్నం తిన్నాము మర్చిపోకూడదు. ఇది జాతి ప్రయోజనాలు, ఇది మొత్తం యావత్ తెలంగాణ జాతి ప్రయోజనాలు. మాదిగలు, మాదిగ ఉపకులాలు, దళితులందరికీ ఉపయోగపడేటువంటి పని చేశాడు, వర్గీకరణ చేశాడు. అందరికీ సామాజిక న్యాయం, అటు మాలలకు, మాల ఉపకులాలకు, ఇటు మాదిగలకు, మాదిగ ఉపకులాలకు అందరికీ సామాజిక న్యాయం జరిగింది కదా. అంటే మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ముందు కాదు, ఈ జాతి ప్రయోజనాలు ముఖ్యము అంటున్నా. ఈ జాతి ప్రయోజనాలు జరిగే అమలైనవి కదా, ఈ జాతి ప్రయోజనాలు చేసింది కదా, ఈ జాతికి ప్రయోజనాలు జరుగుతూ అందరికి జరిగినట్టే కదా. అది ఎందుకు మరిచిపోయి మాట్లాడుతున్నామని నేను అడుగుతున్నా. ఒక్కటి అన్నా, ఎందుకన్నా పక్క పొంట మహారాష్ట్ర ఉంటుంది, అక్కడ బీజేపీ ప్రభుత్వం, అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ కూడా చెమార్స్ ఎక్కువనే ఉన్నారు కదనంటే, చెమార్స్ ఎక్కువనే ఉన్నారు కదా అక్కడ. మరి అక్కడ ఎందుకు వర్గీకరణ చేస్తలేడు? అదేందుకు అడుగుతలేవు నువ్వు? పక్క పొంట ఆంధ్రలో మొదలైనటువంటి ఉద్యమం ఇది. నేను ఇప్పటిదాకా చెప్పిన మీకు, ఆంధ్రలో మొదలైన ఉద్యమము, ఆంధ్రలో పుట్టింది మాదిగ దండోర అనేది. అక్కడ మాదిగలు, మాదిగ ఉపకులాలకు నష్టం జరుగుతుంది, ఎక్కువ అన్యాయం జరిగింది అక్కడ. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వర్గీకరణ చేస్తలేవు, ఎందుకు ఆలస్యం చేస్తున్నామని ఎందుకు అడుగుతలేవు కృష్ణ నువ్వు? ఇదేందన్నా కక్ష గట్టి మాట్లాడినట్టున్నది ఇది. అంటే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నావు తప్ప ఇది మంచిది కాదు అంటున్నా. అన్నం పెట్టిన మర్చిపోకూడదన్నా, అది మంచి జరగదు ఎవరికి, అది గుర్తుపెట్టుకో. అది నా తత్వం అన్నా. ఎవరన్నా అన్నం పెడితే అది మర్చిపోకూడదనే నా ఆలోచన అన్నా. ఇదేం పద్ధతి? నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రకు, ఆంధ్రలో మకామై అక్కడ ఉద్యమం చేయి, అక్కడ మాదిగలను, మాదిగ ఉపకులను ఏకం చేయి, అక్కడ వర్గీకరణ చేసినట్టు అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా. గదిని కానీ చేసిన ముఖ్యమంత్రిని, చేసిన ప్రభుత్వాన్ని బదనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నావు. ఏ చేయనోడు ఏ చేయకపోతావనే అక్కడున్న ప్రజలు మొత్తుకుంటున్నారు కదా. నువ్వు ఎందుకు ఆంధ్రకు అక్కడ మకామేస్తావు? అంటే అక్కడ ఏంది? కూటమి ప్రభుత్వం, బీజేపీ, అక్కడ తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, అంటే కూటమి. అక్కడ బదనం చేయకూడదు. ఒకవేళ బీజేపీ పక్షాన ఉన్నవంటే డైరెక్ట్గా చెప్పేసేయండి అన్నా. ఇట్లెందుకు బదనం చేయాలి? అంటే మాదిగల్ని ఇట్లా బదనం చేస్తే బీజేపీ పార్టీలకి ఇట్లా వస్తారని ఇట్లా అనుకుంటున్నావా? తప్పన్నా. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అన్నా గుర్తుపెట్టుకోండి, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇప్పటి వరకు వర్గీకరణ గురించి ఏ ముఖ్యమంత్రి మాట్లాడడం లేదు. అసలు పట్టించుకుంటలేరన్నా నిన్ను, ఎవడు పట్టించుకుంటలేడు. భారతదేశంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలలో నువ్వు మాట్లాడింది కానీ, నీకు నిజంగానే బీజేపీ మీద ప్రేమ ఉంది కదా, నరేంద్ర మోడీ గారి కోసం నువ్వు పనిచేస్తున్నావు కదా, మరి అన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ ఏమని చెప్పు. మహారాష్ట్ర ఉన్నది, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో చెమార్స్ ఎక్కువ ఉన్నారు, 30% ఉన్నారు చెమార్స్ ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో లేకపోతే చెమార్స్ ఎక్కువ ఉన్నారన్నా. మహారాష్ట్రలో ఎందుకు చేస్తలేరు వర్గీకరణ? అక్కడి ముఖ్యమంత్రులు ఎందుకు చేస్తాడు? నువ్వు ఎందుకు అడుగుతలేవు? ఎందుకు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతలేవు? ఎందుకు ఢిల్లీలో ఉద్యమం చేస్తలేవు? ఎందుకు నరేంద్ర మోడీ గారిని కలువు, అయ్యా మీ ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేయండి, వర్గీకరణ ఏమని చెప్పండి అని ఎందుకు చెప్తలేవు? నువ్వు తెలంగాణ కన్నా, ఆంధ్ర కన్నా ఎక్కువ ఉత్తరప్రదేశ్లో ఉన్నారు మాదిగలు, చెమార్స్. మరి అక్కడ ఎందుకు వర్గీకరణ జరుగుతలేదు? వాళ్ళని అడగకుండా, దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులను అడగకుండా, అంటే బీజేపీలను విమర్శించద్దు, బీజేపీకి అగనిస్ట్గా పోవద్దనే ఆలోచనతోని నువ్వు ఉన్నావు. ఇది వాస్తవం. పక్కపొంట రాష్ట్రం చంద్రబాబు మీద కూడా అగనిస్ట్గా పోకూడదు, అక్కడ ప్రభుత్వాన్ని బదనం చేయకూడదు. ఒక్కటే నీకు లక్ష్యం పెట్టుకున్నావు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
బదనం చేసే కార్యక్రమం పెట్టుకున్నావు. కానీ అది సరైనది కాదు. అది సరైనది కాదు అంటున్నా. నేను మందకృష్ణన్నకు చెప్తున్నా, విమర్శించే సోదరులందరికీ కూడా చెప్తున్నా, నాయనా మొదలు పక్కపొంట రాష్ట్రంలో మీరంతా ఎప్పుడు వచ్చారో ఎప్పుడు ఉద్యమం చేశారో నాకు తెలియదు. మీరు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు ఉద్యమం చేశారో సోదరులారా, మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి బ్రహ్మాండంగా ప్రభుత్వం ఇట్లా వేస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఇట్లా వేస్తుంటే కరెక్ట్ కాదు. గత చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోండి. పక్కపొంట రాష్ట్రం ఆంధ్రలో వర్గీకరణ జరగలే, అక్కడికి వండి ఉద్యమం చేయండి. ఇక్కడ పక్కపొంట రాష్ట్రం మహారాష్ట్ర జరగలే, చెమార్స్ ఎక్కువ ఉన్నారు. అక్కడ ఎందుకు చేస్తున్నారు అక్కడ పోయి అడగండి. మొత్తం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క కాడ కూడా పోయి మాట్లాడుతున్నాడు మందకృష్ణన్న. అది గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా. ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రభుత్వాన్ని విమర్శించే సోదరులందరికీ కూడా చెప్తున్నా, నేను కూడా ఉద్యమం చేసినోన్నే, నేను కూడా ఈ జాతుల గురించి తెలిసినోన్నే, నేను కూడా ఈ జాతులలో పుట్టినోన్నే. అది గుర్తుపెట్టుకోండి. నా కష్టం నా శ్రమ కూడా ఉంది, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాన్ని మరి ఏం నష్టం చేసింది? ఓకే, నువ్వు అడిగావు పార్లమెంట్లో మాకు ఎంపీ సీట్లు ఇవ్వలేదని అడిగావు, అది సరి అయింది. నువ్వు రాజ్యసభ ఇవ్వలేదని అడిగావు, ఓకే రైట్, అక్కడికి కరెక్టే కావచ్చు. కానీ నువ్వు మా ప్రభుత్వాన్ని విమర్శించేది ఎక్కడిది? అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో మాదిగలందరికీ న్యాయం చేస్తున్నది, రాజ్యసభ సభ్యులు ఇచ్చిండ్రు, ఇప్పుడు ఎంపీలు ఇచ్చిండ్రు అయ్యింది. లేకుంటే పక్కపొంటి రాష్ట్రంలో ఎన్ని ఇస్తారో ఇప్పుడు చూపించు. కృష్ణన్న గారు పక్కపొంటి రాష్ట్రంలో ఉన్నది కదా, చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి మండలకు రాజ్యసభ సభ్యులు ఇస్తారో అక్కడ అడుగు, ఒకసారి అడగాలి. అక్కడ కూడా అడగాలి కదా నువ్వు. మరి అక్కడ కూడా రావాలి మనకు మన వాటా ప్రకారం. ఇక్కడ మహారాష్ట్ర రావాలి మన వాటా ప్రకారం. అన్ని రాష్ట్రాలను అడగన్నా, అడగడం తప్పని చెప్పడం లేదు నేను. అడుగు మరి అన్ని రాష్ట్రాలను. ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడం, మా ముఖ్యమంత్రి గారిని బదనం చేసే కార్యక్రమం మంచిది కాదు అని అంటున్నా. అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టద్దు అంటున్నా. దయచేసి అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ కూడా నేనేం తీసుకోలేదు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జాతంతా రుణపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. దళిత జాతంతా రుణపడి ఉంటుంది. రేపు బీసీలకు 42% బీసీలకు ఇస్తే బీసీలందరూ కూడా రుణపడి ఉంటారు. అది గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వాస్తవానికి ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు సోనియా గాంధమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీసీలకు 42% ఇవ్వబోతున్నది కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవాళ రేపు ఎస్టీలకు న్యాయం చేయవలసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అణగారిన కులాలకు న్యాయం చేయవలసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి మీరు ఎప్పుడు మాట్లాడినా. అన్న కృష్ణన్న, ఇవన్నిటి కూడా ఆలోచన చెయ్యండి అని చెప్తున్నా నేను. ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్టు బదనాం చేస్తే ఇది సరి ఎందుకు కాదు.